హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఎప్పుడు అయినా క్రికెట్కి సంబంధించినవి కానీ లేకపోతే సినిమాలకి సంబంధించినవి కానీ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. అయితే ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన ఒక నటుడి గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ తను పార్టీ స్థాపించినటువంటి 2 సంవత్సరాలలోనే తమిళనాడు రాజకీయాల్లో ఏం కోల్పోతుంది యూత్ అనేది, అయితే యువత కోల్పోయేది ఏంటి, ప్రస్తుతానికి యువతకి ఏం కావాలి అనేది విజయ్ తీసుకున్నటువంటి మొదటి ప్రణాళికగా మనం ఆలోచించవచ్చు. అయితే మత్తు పదార్థాలకు బానిస అయినటువంటి కాలేజీ యువతకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని తాను 2 సంవత్సరాలుగా మంచిగా అధ్యయనం చేసి మరి ఈ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కేవలం ఒక టైంపాస్కి మాత్రం రాకుండా అయితే దీన్ని ఒక సీరియస్ ఎలిమెంట్గా తీసుకుని దీన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి, నా పార్టీని సంబంధించి ఎవరినైనా కానీ అడిగితే ఇది ఒక గొప్ప విజయం కావాలి అంటే ఈ 2 సంవత్సరాల వెనుక విజయ్ చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. అయితే డిఎంకే పార్టీని వస్తూనే తాను ఎదుర్కొంటూ డిఎంకే పార్టీ చేసినటువంటి అవినీతిని బయటపెడుతూ కూడా విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలని చాలామంది ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విజయ్ని కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తూ తాను రాజకీయంగా ఎదగకుండా ఎంతోమంది ప్రయత్నించారని చెప్పాలి. అయితే అలాంటి సమయంలో కూడా తాను ఒక వయసు వచ్చిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటాను అండ్ పూర్తిగా రాజకీయాలకి అంకితం అవుతాను అని తాను కెరియర్ తొలినాళ్ళలోనే అనుకున్నట్టుగా విజయ్ ఎన్నో ప్రసంగాల్లో చెప్పినటువంటి విషయాలు మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అలాంటి సందర్భంలో ఇక్కడ మత్తుతో ప్రస్తుతానికి తమిళనాడులో ఎంతమంది యువత బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటలకు కూడా అమ్మాయి తన స్వేచ్ఛగా బయటకు తిరగలేకపోతుంది అండ్ ఆడవాళ్ళ అపహరణ ఎక్కువైపోతుంది అండ్ హిందూ ధర్మాన్ని కావాలని అవహేళన చేసి వాళ్ళ ఇష్టమున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అనే అంశాలని సంబంధించి విజయ్ అభిమానులకి ఈ 2 సంవత్సరాలుగా తాను మాట్లాడిన ప్రతి విషయాన్ని తాను ఏ మీటింగ్లో పెట్టుకున్నా కానీ ఎక్కడ ఏ సందర్భంలో ప్రస్తావించే సమయంలో కూడా యువత తమిళనాడులో ఎక్కడ కోల్పోతోంది, మరి ఈ కుల రాజకీయాలకు ఈ ప్రాంత రాజకీయాలకు స్వస్తి చెప్పి నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఎలాంటి స్థాయిలో ఈ మత్తు పదార్థాలను కానీ ఈ ఆడవాళ్ళ స్వేచ్ఛకి సంబంధించి నేను తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఆనందపరిచేలాగా మీరు వేసే ప్రతి ఓటును కూడా నేను సద్వినియోగం పరుచుకునేలా ఉంటుందే తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని నేను నిరాశపరచను అని ప్రతి అంశాన్ని తాను దాదాపు 30 సంవత్సరాల నుంచి సినిమాల్లోనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొత్తగా నేను సాధించుకునేది ఏమీ లేదు. అయితే నేను సంపాదించిందంతా ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయాల్లోనే పెట్టాలనుకుంటున్నాను తప్ప నేను కొత్తగా ఒక పదవిని కొనుక్కుని లేదా ఓటు ద్వారా నేను ఈ పదవులను ముందరికి తీసుకెళ్ళి నేను ఇంకా లబ్ధి పొందటానికి నా జీవితంలో ఏమీ లేదు అని చెప్పే సందర్భంలో అభిమానులు చాలా తీవ్రమైనటువంటి ఆకర్షణకి లోనయ్యి ప్రస్తుతానికి అమెరికా, జపాన్, మలేషియా లాంటి దేశాల్లో ఉన్నటువంటి ఈ విజయ్ అభిమానులు కూడా తమిళనాడుకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాట తీసుకుని తప్పకుండా మీరు విజయ్నే ఓటు వేయాలి, విజయ్కి మాత్రమే మీరు మద్దతు ఇవ్వాలి అని దాదాపు 5 లక్షల మంది కావాలని తమిళనాడులో ఓటు హక్కు తీసుకుని యువత మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి విజయ్ వెనక ఉండడం ఈ విజయానికి మొట్టమొదటి కారణంగా చెప్పుకోవచ్చు. ఎలాంటి సందర్భంలో చూసినా కానీ ఎన్టీ రామారావు గారు మన తెలుగు రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అలాంటి సందర్భంలో పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి అద్భుతమైన విజయాన్ని సాధించి ఎవరూ చేయలేనటువంటి ఒక అద్భుతాన్ని ఎన్టీ రామారావు గారు చేశారు అని మనం విన్నాము. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం పార్టీ పెట్టిన 2 సంవత్సరాలలో తీవ్రమైనటువంటి కృషి చేసి అయితే ప్రతి విజయాన్ని అధ్యయనం చేసి
తాను చాలా ఉన్నతమైన భావాలతో పార్టీ పెట్టానని, యువతకి సంబంధించి ఎలాంటి సందర్భంలో కూడా ఎక్కడ తప్పుడు నిర్ణయాన్ని తీసుకోనని, తాను అభిమానుల కోసమే ఉన్నానని, ఇంతకాలం సంపాదించిందంతా ఇక రాజకీయాల్లోనేనని చెప్పిన సందర్భంలో కూడా ఎక్కడ విజయ్ గెలుస్తాడు అని చాలామంది ప్రతిపక్షాలు ఇక్కడ తన పర్సనల్ కెరియర్నే కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కావాలని టార్గెట్ చేసి ఎంతోమంది ట్రోల్ చేశారు. అయితే ఇలాంటి సందర్భంలోనే అక్కడ విజయ్ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, తన భార్యతో తాను విడాకులు తీసుకునే సమయంలో ఎంతో భావోద్వేగానికి లోనైనటువంటి విజయ్ అలాంటి సందర్భంలో వ్యక్తిగత విషయాలన్నింటినీ తీసుకున్నప్పుడు కూడా ఎలా చేసుకున్నా కానీ ఆ వ్యక్తిగత విషయాలన్నీ నావి, నేను తప్పకుండా తీసుకుంటాను, కానీ దాన్ని రాజకీయానికి ఆపాదించొద్దు అని ఎంతో ఉన్నతంగా మాట్లాడుతున్నటువంటి విజయ్ని అభిమానులు గుండెలు హత్తుకుని ఇప్పుడు ప్రస్తుతానికి ఎనలేని మెజారిటీతో ఇక్కడ విజయ్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పాలి. అలాంటి సందర్భంలోనే ఎంతోమందితో అవమానాలు పడుతూ కూడా యాక్టర్ త్రిష ఎన్నో సినిమాలు చేసింది విజయ్తో. ప్రస్తుతానికి వాళ్లకు ఏదో ఉంది అని, అందుకనే తన భార్య విజయ్తో దాదాపు 25 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని కాదనుకుని ఇప్పుడు విడాకులు తీసుకుంటుంది అని ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడే సందర్భంలో కూడా ఎంతో భావోద్వేగానికి లోనై తన కెరియర్ని కూడా కాదనుకున్నటువంటి సందర్భంలో కూడా విజయ్తో చాలా సముఖంగా ఉంటూనే ప్రతి సందర్భంలో కూడా విజయ్ వెనుక ఉంది త్రిష అని చెప్పాలి. అయితే ఓటింగ్ జరిగేటప్పుడు, క్యాంపెయినింగ్ జరిగేటప్పుడు ఇలాంటి సందర్భంలో కూడా విజయ్ గెలవాలని తిరుమలకు వెళ్ళి మరీ త్రిష అక్కడ ఓటింగ్ జరిగే సందర్భంలో కూడా ఎక్కడ కూడా తాను సంయమనం కోల్పోకుండా అభిమానులతో మాట్లాడుతూనే శ్రీ వెంకటేశ్వర స్వామికి అర్చనలు చేయించి ఈ విజయానికి విజయ్ ఎంత కారణం అయ్యాడో అంతే మందితో అన్ని అవమానాలు పొంది కూడా ఇప్పుడు తను అద్భుతమైన స్నేహితురాలుగా, ఒక మంచి నటిగానే మరి వీళ్ళు జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటారా, మరి రెండో పెళ్లి త్రిషని చేసుకుంటారా అనేది విజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయమే. కానీ అలాంటి సందర్భంలో కూడా ఒక అమ్మాయిని కావాలని రాజకీయాల్లోకి లాక్కొచ్చి ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ త్రిష తన ఓపికని కానీ తన సహనాన్ని కానీ కోల్పోకుండా విజయ్కి చాలా ఔన్నత్యంగానే ముందర ఉంటూ తన కుటుంబాన్ని ముందరికి నడిపి ఈరోజు విజయ్ ఇంత గొప్ప స్థాయికి రావటానికి త్రిష వెనుకుండి నడిపించిందని చెప్పాలి. అభిమానులు ఎంత గొప్పగానైతే ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చారో అలా త్రిష వెనక ఉండి కూడా తనకున్నటువంటి స్నేహితులతో, తనకున్నటువంటి సినీ గ్లామర్తో, తనకున్నటువంటి అవగాహనతో ఈ విజయానికి కారణమైంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. బాయ్.